కేజీ 100 రూపాయలు పడ్డది. 2 కేజీలు 200. ఈ హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాము. అలాగే మార్నింగ్ 5ంటికి వెళ్తే కనుక హోల్సేల్ మార్కెట్లో తీసుకోవచ్చు. ఇదే మనం 6ంటికి వెళ్తే కనుక కేజీ 250 పడిద్ది. అదే 2 కేజీలు కలిపి 500 అవ్విద్ది. మార్నింగ్ వెళ్తే కనుక తక్కువ రేట్లో వస్తాయి. నేనైతే ఇంటి దగ్గరే కట్ చేసుకుంటున్నాను. కాకుండా అన్ని రకాల చేపలు ఉంటాయి. చేపలు రొయ్యలు పీతలు అన్ని రకాల చేపలు దొరుకుతాయి. అలాగే ఫిష్ ఎక్కువగా ఉండిద్ది. మనకు నచ్చిన షాప్లో తీసుకోవచ్చు. అన్ని హోల్సేల్ షాప్లే. మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. ఈరోజు కానగడతల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూను సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం. ఇప్పుడు ముక్కలు పట్టేటట్టుగా బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు చేప మొత్తానికి ఇప్పుడు ఇలా ఉప్పు కారం బాగా లోనికి వెళ్ళేటట్టుగా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు లోతైన గిన్నెని పెట్టుకోవాలి. లోతైన గిన్నెని పెట్టుకొని ఇప్పుడు ఒక 10 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టిద్ది చేపల పులుసుకి. ఒక 10 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మా ఇంట్లో ఆడపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకోవాలి. ఒకసారి కలుపుకో, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. మసాలా అయిపోయింది కదా, 6 చెంచా పసుపు వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు కారం. ఇందాక ఎలాగో చేపల్లో కలుపుకున్నాం కాబట్టి ఒక 4 స్పూన్లు అయితే సరిపోద్ది. ఒక 2 స్పూన్లు సాల్ట్. ఒకసారి కలుపుకోవచ్చు, ఉప్పు కారం వేసాం కాబట్టి. ఇప్పుడు మసాలా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పట్టించుకున్నాం పక్కన పెట్టుకున్నాం కదా చేపని, ఆ చేపని ఇందులో వేసుకోవచ్చు. ఒకటి వేసుకోవాలి. కానగడతలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మెదడుకి చాలా బలంగా ఉండుద్ది. మెదడు చురుగ్గా కూడా పనిచేసిద్ది. అందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది తినడం వల్ల, ఫిష్ తినడం వల్ల కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. తినడం వల్ల మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది తినడం వల్ల. వీక్లీ 1 రోజు తింటే కానీ సరిపోయిద్ది. డైట్ వచ్చి
చింతపండు పులుసు. చేపలు వేసుకున్నాం కదా, ఇప్పుడు గరిటె పెట్టకుండా ఈ గుడ్డను తీసుకొని ఒక క్లాత్ని తీసుకొని దీన్ని అటు ఇటు ఊపాలి. అలా అయితే చేపలు వెరక్కుంటూ ఉంటాయి. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టుకోవచ్చు. మూత తీసి చూద్దాము. ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయి ఒకసారి చూసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్.